పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా సోదర ఉపాధ్యాయులు అందరికీ ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు, పిల్లలకి ఆశీస్సులు. ఈరోజు మనం గురు పూజోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజున సందర్భంగా మనం పురస్కరించుకొని గురు పూజోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా నేను చెప్పదలసినటువంటి విషయాలు ఒక 3 ఉన్నాయి. ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, విద్యార్థి ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉండాలి అనేటటువంటిదని ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఉపాధ్యాయుడు అనేవాడు ఎవరైనా సరే విద్యార్థులకు రోల్ మోడల్ లాగా ఉండాలి. తన యొక్క ప్రవర్తన కానివ్వండి, తన యొక్క బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా పిల్లల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఉపాధ్యాయుడు తను మాట్లాడేది వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు, తను చేసే విధానాన్ని కూడా పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తూ ఉంటారు. సార్ ఏది మాట్లాడితే పిల్లలు కూడా అదే మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఉపాధ్యాయులు మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలి, విద్యార్థులందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తన యొక్క వృత్తిలో గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు తను చెప్పేటటువంటి సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నటువంటి టెక్నాలజీని బాగా అభివృద్ధి చేసుకొని పిల్లలకి ఎక్కువగా న్యాయం చేయడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ప్రయత్నించాలి. ఉపాధ్యాయుడు అనేవాడు తన వృత్తి ఎలా ఉంటుందంటే ఒక ధవళ వస్త్రం లాంటిది ఉపాధ్యాయ వృత్తి అనేది. అంటే ధవళ వస్త్రం అంటే తెల్లటి వస్త్రం. ఓకే, తెల్లటి వస్త్రం మీద ఒక చిన్న మరక పెడితే ఎలా ఉంటుంది, స్పష్టంగా కనపడుతుంది. ఆ మరకని మీరు శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకెట్లా ఉంటుంది, ఇంకా పెద్దది. ఓకే, కాబట్టి ఉపాధ్యాయ వృత్తి కూడా అలాంటిదే, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ఉపాధ్యాయ వృత్తి మీద ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కానీ అది సమాజం మీద దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడు సత్ప్రవర్తన కలిగి ఉండి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా పిల్లలు తీసుకున్నట్లయితే పిల్లలందరూ కూడా ఒకప్పుడు ఎట్లా ఉండేవాడు, ఉపాధ్యాయులను చక్కగా గౌరవించడం, పూజించడం చేసేవాడు. కానీ ఇప్పుడు అది లేదు. ఉపాధ్యాయులు కామెంట్ చేయటం, ఏడన చేయటం, పక్కకు పోయి రకరకాలుగా మాట్లాడుకోవటం చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా పిల్లలందరూ మీరు తల్లిదండ్రులతోటి మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ కంటే మేము మిమ్మల్ని ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఎక్కువ టైం స్పెండ్ చేసేది మీరు స్కూల్లోనే, అవునా కదా? మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో పని చేసి అలసిపోయి ఉంటారు, సరిగా పట్టించుకోరు. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలి అంటే కేవలం ఇక్కడ స్కూల్లో పాఠాలు మాత్రమే చెప్పరు ఉపాధ్యాయులు. అర్థమవుతుంది. మీరు ఎలా ఉండాలి, మీ ప్రవర్తన ఎట్లా ఉండాలి, మీరు ఏ విధంగా మాట్లాడాలి, మీ వేషధారణ, మీ ప్రవర్తన, మీ హెయిర్ స్టైల్స్ ప్రతి ఒక్కటి మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం చెప్తూ ఉంటాం. అర్థమవుతుందా? సో కాబట్టి పాఠాలు బయట ఎవరైనా లెసన్స్ అనేవి ఎవరైనా చెప్తారు బయట, కానీ స్కూల్లో సార్లు చెప్పేటటువంటి విషయాలు అనేవి చాలా ముఖ్యమైనవి. చదువుతో పాటు ఇవన్నీ కూడా చాలా అవసరం. వినయం, విధేయత, క్రమశిక్షణ, పెద్దల్ని గౌరవించడం, ఉపాధ్యాయులను గౌరవించడం, ఇలాంటివి చాలా అవసరం. ఇవన్నీ లేకుండా చదువు ఉపయోగపడదు. సో కాబట్టి చదువుతో పాటు ఇవి ఖచ్చితంగా ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ లైఫ్లో చాలా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా చక్కగా మీ యొక్క ప్రవర్తన మంచిగా ఉండాలి. ఓకే, మీ ప్రవర్తన మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, పెద్దల్ని గౌరవించాలి. సార్లు ఎక్కడ కనపడినా మీరు చక్కగా 2 చేతులు జోడించి నమస్కారం చేయండి. సార్కి నమస్కారం చేయండి, చాలా సంతోషిస్తారు. తర్వాత మీ ఫ్యూచర్లో మీరు ఎంత గొప్ప స్థాయికి పోయినా కానీ మీ సార్లు కనపడితే చూసి చూడనట్లు వెళ్ళవద్దు. ఓకే, మీ సార్లకి మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటంటే జస్ట్ వాళ్ళని మంచిగా విష్ చేయటమే. చాలా మంది పిల్లలు ఇప్పుడు కూడా బయట చూస్తూ ఉంటారు, హాయ్ సార్, బాయ్ సార్, షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో అలాంటివి చేయకూడదు. అర్థమైంది? చక్కగా పద్ధతిగా నమస్కారం చేయండి 2 చేతులు జోడించి. ఓకే, మన సంస్కృతి కాదు. వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం, హాయ్ చెప్పడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, అలాంటివి మన సంస్కృతి కాదు. చక్కని ప్రవర్తన అనేది కలిగి ఉండాలి. సో అప్పుడే మీరు మీ భవిష్యత్తులో మంచి రంగాల్లో రాణిస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి మా యొక్క ఉపాధ్యాయులు కూడా నేను స్మరించుకున్నాను. మీరు కూడా భవిష్యత్తులో మంచి రంగాల్లో రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.